జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే. ఎస్ఆర్ నగర్లో డాక్టర్ రజిత ఆమె సూసైడ్ చేసుకుంది. అయితే ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది. ఒక పేషెంట్ని, ఒక మానసిక రోగిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, అది దట్టు ఈమె ఒక సైకాలజిస్ట్ అయి ఉండి సూసైడ్ చేసుకోవడం అంటే అసలు చాలా విచిత్రంగా ఉంది కేసు. అసలు ఏం జరిగింది సార్? మామూలుగా ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అంటారు. అంటే ఒక్కోసారి సత్యమే కల్పన కంటే కూడా విచిత్రంగా వింతగా ఉంటుంది. ఇది కూడా అలాంటిదే. అంటే ఒక సైకాలజిస్టు తన దగ్గరికి వచ్చిన ఒక మానసిక రోగిని ప్రేమించి పెళ్లి చేసుకొని మళ్ళీ అదే మానసిక రోగి ఆమెను వేధించడం వల్ల ఆమె మానసికంగా మళ్ళీ ఆమె అప్సెట్ అయ్యి ఆమె ఆత్మహత్య చేసుకోవడం అనేది మనం ఎప్పుడో కానీ విన్నాం. నేనైతే ఈ మధ్యకాలంలో ఇలాంటి న్యూస్ వినలేదు. సో అసలు ఏం జరిగింది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇట్లాంటి కేసులు గతంలో ఉన్నాయా అనే విషయాలు మనం చూద్దాం. సో ఈమె పేరు రజిత. ఈమె ఒక సైకాలజీ పీజీ చదివింది. చదివిన తర్వాత దాని ఏమంటారు ఇంటర్న్షిప్ కోసం బంజారా హిల్స్లో ఉండే ఒక పాపులర్ సైకాలజీ క్లినిక్ లేదా హాస్పిటల్ దాంట్లో జాయిన్ అయింది. మామూలుగా ఇలాంటి వాళ్ళు జాయిన్ అయినప్పుడు డాక్టర్లు పేషెంట్లని డీల్ చేయడానికి వీళ్ళనే ముందు వదులుతారు. సో వీళ్ళు వెళ్ళి వాళ్ళని చూస్తారు. నేను ఆ మధ్య నాకు ఎర్రగడ్డలో ఒక ఫ్రెండ్ ఉంటే దాదాపు ఒక నెల రోజు పోయి కూర్చున్నా, చూద్దాం వీళ్ళే పేషెంట్లు ఎలా. సో అక్కడ కూడా ఇలాగే అమ్మాయిలు ఉండేవాళ్ళు. వీళ్ళే వాళ్ళతో డీల్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర కేస్ స్టడీస్ అవన్నీ రాసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం అవన్నీ. ఎందుకంటే డాక్టర్ అంతమందిని డీల్ చేయలేడు. రోజుకి ఒక డాక్టర్ 30 మంది వచ్చేవాళ్ళు అక్కడ పేషెంట్లు. సో అందుకని వీళ్ళకి కూడా ట్రైనింగ్ కావాలి కాబట్టి వీళ్ళని వదులుతారు. అలాగా ఈ అమ్మాయి అక్కడ చేరింది. అక్కడ రోహిత్ అనే ఒక ఆయనకి స్కిజోప్రేనియా అని చెప్తున్నారు. మామూలుగా మానసిక రోగిని పిచ్చోడని రాస్తున్నారు, కానీ స్కిజోప్రేనియా అనేది ఒక మెంటల్ డిజార్డర్. ప్రతి మనిషికి మెంటల్ డిజార్డర్స్ ఉంటాయి. అది కొన్నిసార్లు మన కంట్రోల్లో ఉంటాయి, కొన్నిసార్లు ఎక్కువ అవుతాయి. మెంటల్ డిజార్డర్స్ లేని మనుషులు ఎవరు ఉండరు. మనం అప్పుడప్పుడు ఏంట్రా వీడు వింతగా ప్రవర్తిస్తున్నాడు అంటే వాడికి సర్టన్ యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి, డిప్రెషన్ ఉంటుంది, మనకందరికి న్యూరోసిస్ ఉంటుంది. అంటే ప్రతి దానికి టెన్షన్ పడుతుంటాము, యాంగ్జైటీ ఉంటుంది, ఓవర్ థింకింగ్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, ఒక్కోసారి ఉత్సాహంగా ఉంటాం, ఒక్కోసారి డల్గా ఉంటాము. ఇలాగా రకరకాల మానసిక సమస్యలు మనందరికి ఉంటాయి. మనం వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తుంటాం. అవి ఒక్కోసారి ఎక్కువ అవుతాయి. స్కిజోప్రేనియా అంటే బేసిక్గా ఏంటంటే ఓన్లీ లక్షణాలు చెప్తాను నేను. ఎల్యూసినేషన్స్ అంటే భ్రమలు, మనతో ఎవరో మాట్లాడుతున్నట్టు మన కొన్ని వాయిస్లు వినబడతాయి. ఆ వాయిస్లు నిజం కాదు కానీ మనం వింటాం, మనం నిజమని నమ్ముతాం. అది ఒక ఇదైతే. రెండోది డెల్యూజన్స్. అంటే మనం ఊహించుకుంటాం, వీడు నన్ను తిడుతున్నాడు, ఈ నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు, గవర్నమెంట్ ప్లాన్ చేసి పోలీసులని నన్ను చంపడానికి పంపించింది. అలాగా ప్రతిదాన్ని ఎవరన్నా గట్టిగా మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరు నా గురించి మాట్లాడుకుంటున్నారు అనే ఒక విభ్రమలంతా డెల్యూజన్స్ ఉంటాయి. మూడవది డిసోరియంటెడ్ థింకింగ్. ఒకటేదో మాట్లాడుతుంటాడు, ఇంకో జంప్ అయిపోయి ఇంకో దానికి వెళ్ళిపోతాడు. ఏంట్రా ఇతను ఏం మాట్లాడుతున్నాడో అనిపిస్తుంది మనకు. తర్వాత మన వైపు చూసి మాట్లాడరు, ఇట్లా చూసి మాట్లాడుతుంటారు. నాలుగవది ల్యాక్ ఆఫ్ మోటివేషన్. బట్టలు సరిగా వేసుకోరు, మురికిగా ఉంటారు, ఆహారం సరిగా తినరు, అంటే 10 మందిలో ఎలా ఉండాలి అవేం పట్టించుకోరు. అలాగే డిసోరియంట్ మోటివేషన్ ఉండదు అనమాట. అట్లాగే ఎమోషనల్గా కూడా ఊరికేనే ఆనందంగా ఉండొచ్చు, మళ్ళీ ఇదిగా ఉంటారు. అట్లాగే వీళ్ళకి అనేక రకాల అనుమానాలు ఉంటాయి. చాలా మంది భార్యల్ని విపరీతంగా అనుమానిస్తారు. మా ఫ్రెండ్కి ఒక అతనికి వచ్చింది. అతను అర్ధరాత్రి లేచి ఇప్పుడు నీ పక్కలో నుంచి బయటికి వెళ్ళాడు వాడు ఎవడు అని అడిగేవాడు. ఆమె షాక్ అయ్యేది. సో ఇలాగ అనుమానాలతో వేధిస్తారు అన్నమాట. సో అలాంటి అంటే వాళ్ళు నమ్ముతారు నిజంగానే, వాళ్ళు ఏదో కావాలని అనుమానం కాదు, వాళ్ళు ఎవడు వెళ్ళాడని అతను అనుకుంటాడు. సో ఇలాంటి అంటే నాకు చాలా మంది స్కిజోప్రేనియా బ్యాచ్ తెలుసు. ఇక ఐదవది సోషల్ విత్డ్రాల్. సమాజంలో కలవరు, వాళ్ళు మనుషులతో కలవరు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. సో ఇట్లాంటి లక్షణాలు అంటే బేసిక్గా పర్సనాలిటీ డిజింటగ్రేషన్ అంటారు. మనకు ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ అనేది నా పర్సనాలిటీ, అది డిజింటగ్రేట్ అయిపోతుంది. నేను జర్నలిస్ట్గా ఇంక ఉండలేను. ఒక డాక్టర్ స్కిజోప్రేనియా వస్తే డాక్టర్గా ఉండలేడు. దీని మీద వండర్ఫుల్ బుక్ తెలుగులో
ఎవరు రాశారంటే ఒక స్కిజోప్రేనియా నుంచి బయటపడిన ఒక వ్యక్తి రాశారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు దాని వేశారు. దాని పేరు ఓడి గెలిచిన మనిషి, తొడిమె మల్లారెడ్డి. ఈ బుక్ మీద కూడా నేను సపరేట్ గా ఒక వీడియో చేద్దాం అనుకున్నా. ఆయన కొన్ని ఏండ్ల పాటు అంటే 80s నుంచి 2000+ వరకు అంటే ఒక 20-30 ఏళ్ళు ఆయన స్కిజోప్రేనియాతో బాధపడి దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఆయనకి 75 ఏళ్ళు బాగున్నాడు అనమాట. సో ఆయన తన అనుభవాల్ని రాశాడు. ఇదొకటి రాశాడు. దాని తర్వాత ఒక స్కిజోప్రేనియా కళలు జ్ఞాపకాలు అని ఇంకొక బుక్ రాశాడు. సో ఈ బుక్ని ఈ ఓడి గెలిచిన మనిషి అనే పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు పబ్లిష్ చేశారు. సో అంటే ఈ లక్షణాలు ఉన్న మనిషి ఈ రోహిత్ అనే అబ్బాయి, ఈమె అతనికి ట్రీట్మెంట్ ఇస్తుంది. ఈ క్రమంలో అతనితో ప్రేమలో పడింది. మామూలుగా ఇలాంటి సిండ్రోమ్ ఉంది ఆల్రెడీ ప్రపంచంలో. దీన్ని డాక్టర్ పేషెంట్ తో ప్రేమలో పడే సిండ్రోమ్ ని లేదా పేషెంట్ డాక్టర్ తో ప్రేమలో పడే సిండ్రోమ్ ని ఫ్లోరెన్స్ నైటింగేల్ సిండ్రోమ్ అంటారు. ఇది 19th సెంచరీలో ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే ఆవిడ మిలిటరీ సైనికులు గాయపడిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేది. ఆమెను లేడీ విత్ ది ల్యాంప్ కూడా అంటారు. అర్ధరాత్రి కూడా ఆమె దీపం తీసుకొచ్చి అందరిని పరామర్శించేది. అందువల్ల ఆమె ప్రేమలో పడతారు. దాన్ని ఫ్లోరెన్స్ నైటింగేల్ సిండ్రోమ్ అంటారు. ఇది ఒక కాన్సెప్ట్ జనరల్ గా. అయితే పేషెంట్లతో సైకాలజిస్టులు లవ్లో పడ్డం, పేషెంట్లు వీళ్ళతో లవ్లో పడ్డాన్ని ఫ్రాయిడే చెప్పాడు అనమాట. దాన్ని ట్రాన్స్ఫరెన్స్ అంటారు. అంటే మీ ఎమోషన్స్ ని నాకు ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరు పేషెంట్, నేను డాక్టర్, సైకాలజిస్ట్, నాకు ట్రాన్స్ఫర్ చేస్తారు. రివర్స్ లో నేను నా ఎమోషన్స్ మీకు చేయడానికి కౌంటర్ ట్రాన్స్ఫరెన్స్ అంటారు. ఇది ఫ్రాయిడే చెప్పాడు అనమాట. ఇది చాలా డేంజర్ కూడా. దీని మీద 2-3 సినిమాలు కూడా వచ్చాయి. యూంగ్ అనే ఒక అతను పేషెంట్ లో, యూంగ్ అనే అతను కూడా ఫ్రాయిడ్ శిష్యుడు, ప్రముఖ సైకో అనాలిస్ట్. ఆయన పేషెంట్ తో పడ్డం వల్ల డేంజరస్ మైండ్ సినిమా పేరు, ఎలాంటి ప్రాబ్లం వచ్చింది అనేది ఆ సినిమాలో మనం చూడొచ్చు. సో ఇలాగా ఈమె వాళ్ళిద్దరి మధ్య ఈ ట్రాన్స్ఫరెన్స్, కౌంటర్ ట్రాన్స్ఫరెన్స్ ద్వారా ఇద్దరు ప్రేమించుకున్నారు. నిజానికి ఈ అబ్బాయికి ఒక లక్ చెప్పాలంటే, ఇలాంటి ఒక సైకాలజిస్టే తన భార్య రావడం వల్ల అతను అర్థం చేసుకొని అతనితో ఓపిక్గా డీల్ చేస్తాడు. ఈయన ఇందాక చెప్పిన తొడిమె మల్లారెడ్డి కూడా వాళ్ళ భార్యని అనుమానించడం, వాళ్ళ భార్యని ఇబ్బందులు పెట్టడం అనేది చేశాడు. కానీ ఆమె ఓపిక్గా అసలు పెళ్లి కూడా ఈయన అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అంటే ఈయనకి జబ్బు ఉన్నట్టు చెప్పలేదు ఆమె. అప్పటికి జబ్బు బాగా అయిపోయింది అని పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ నైట్ చెప్పాడంట. ఇంకేం చేస్తుంది ఆమె? కానీ ఆమె చాలా ఓపిక్గా ఈయన్ని డీల్ చేసి, ఆమె జాబ్ చేసి ఇతన్ని పోషించి, ఎందుకంటే ఇతను జాబ్ రెగ్యులర్గా చేయలేని పరిస్థితి. ఇతను 4 సార్లు ఆత్మహత్యలు కూడా అటెంప్ట్ కూడా చేశాడు. అవన్నీ ఆమె భరించి ఇతను డీల్ చేసింది. అట్లాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా చేసింది. అలాగే ఈ అబ్బాయి కానీ జాగ్రత్తగా ఉంటే ఈమె చాలా హెల్ప్ అయ్యేది అతను. కానీ ఇతను కూడా జాబ్కి వెళ్ళలేదు. అంతకుముందు ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోహిత్, అందంగా ఉన్నాడు బాగా, ఫోటోలు చూస్తాను. కానీ ఈమెని రివర్స్ లో టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళ ఫ్యామిలీ అయినా ఈమె వైపు నిలబడి ఉండాలి. కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా, రోహిత్ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న కిష్టయ్య, అమ్మ సరేష, తమ్ముడు మోహిత్, వీళ్ళు ముగ్గురు కూడా వాడి వైపు నిలబడి ఈమెని అదనంగా టార్చర్ చేయడం మొదలుపెట్టారు. ఈ టార్చర్ని ఈమె భరించలేక లాస్ట్ మంత్ 16th నా నిద్ర మాతలు మింగి ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి బతికింది. వీళ్ళ నాన్న ఎస్ఐ అనమాట, నరసింహ గౌడ్ అనుకుంటా ఆయన పేరు, నర్సింగ్ గౌడ్. ఈయన వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. జక్ కాలనీ వాళ్ళది, సనత్ నగర్ లో జక్ కాలనీ. అక్కడికి ఇంట్లో ఎప్పుడైతే నిద్ర మాతలు వెళ్ళిందో ఇంటికి తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకున్నారో, ఒక రూమ్ లో పెట్టేసి ఆమె ఇప్పుడు మానసిక రోగిలాగా బిహేవ్ చేయడం మొదలు పెట్టింది. సో ఆమెని ఒక రూమ్ లో వీళ్ళు డాక్టర్ల సలహా మేరకి బయటికి పంపించకుండా, ఎందుకంటే సూసైడల్ టెండెన్సీ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ట్రై చేస్తారు కాబట్టి ఆమెని రూమ్ లో ఉంచి ఆమెకేమీ అక్కడేమి అంటే ఆయుధాలు కానీ ఇంకేమి పెట్టకుండా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. అయితే ఈమె ఏం చేసిందంటే అక్కడ నుంచి పారిపోవాలని డిసైడ్ అయింది. నిజానికి సూసైడ్ చేసుకోవాలనుకోవాలి, పారిపోవాలని డిసైడ్ అయ్యి బాత్రూంలను కిటికీని తొలగించి అక్కడ నుంచి సినిమాటిక్ గా, సినిమాలో చీరల ద్వారా వెళ్ళిపోతారు కదా కిందకి, అలా చీర కట్టి కిందకి వెళ్ళిపోవాలని ట్రై చేసింది. అదేమో ఒక చీరకు సరిపోయే లెంగ్త్ కాదు, 4th floor. దాంతో ఆమె స్లిప్ అయి కింద పడి గాయపడింది సీరియస్ గా. హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేశారు.
చాలా మందికి తెలియని విషయం అంటే బ్రెయిన్ డెడ్ అంటే డెడ్డే, ఇంకా మళ్ళీ వాళ్ళు రికవర్ గారు. కోమాలో ఉన్న వెజిటేషన్ స్టేట్ లో ఉన్న రికవర్ అవుతారు, అయ్యే ఛాన్సులు ఉంటాయి. కానీ బ్రెయిన్ డెడ్ అంటే ఇంకా లేదు, ఊరికే సపోర్ట్ సిస్టమ్ తో బ్రెయిన్ అనేది కంప్లీట్ గా ఆగిపోయినప్పుడు బాడీకి సిగ్నల్స్ ఏమి వెళ్ళవు కదా. కాబట్టి ఆర్టిఫిషియల్ గా కొద్ది రోజులు నడపచ్చేమో కానీ రికవర్ అయితే ఉండదు, చనిపోయినట్టుగా మనం భావించాలి. కాకపోతే ఏంటంటే ఆమె అవయవాలను ఎవరికైనా దానం చేయొచ్చు. సో ఇది ఈ కేసు అన్నమాట. అంటే ఒక మానసిక జబ్బున్న అతన్ని లవ్ చేసిన సైకాలజిస్ట్ చివరికి రివర్స్ లో ఆమె మానసిక రోగి మారిపోయి ఆత్మహత్య చేసుకున్న ఒక దురదృష్టకరమైన సంఘటన. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.